ఏం చేసినా మొనాలిసా వాళ్ళ హస్బెండ్ మీద పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు? అన్న అది కరెక్ట్ కాదన్న. మోనాలిసా ఎలా ఉండదన్న, నాకంటే అందంగా ఉండదు. ఏదో పోన్లే పూసలు అమ్ముకుంటుంది కదా, ఏదో అలా చేసి దాన్ని లేపి పైకి చేసా. నేను కూడా ఫ్యాన్స్ అయ్యా, ఏదో పోన్లే బతకనే కదా అని. ఇప్పుడు ఏదో బతికిది చేసి ఏదో ఫ్యామిలీని పోషింటది, ఏదో ఇంట్లో వాళ్ళు పోషింటది ఏదో అనుకుంటే, ఎవడో జుట్టుగా నాలా జుట్టు ఉండి నాకంటే అందంగా లేడాడు అని చూస్తే నాకే బాగుంటుంది. అలాంటి ప్రేమించింది ఏదో అనుకున్నాను, ముద్దులు ముచ్చట్లు అనుకుంటే ఏకంగా పెళ్లి చేసుకున్నాక ఏదో ఆడు ముచ్చట్లన్నీ తీర్చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే అమ్మాయి 16 సంవత్సరాలు, అమ్మాయి 18 సంవత్సరాలు ఉన్నట్టు సర్టిఫికేట్ తెప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎవరిదన్నా లైఫ్ పోయింది దానికి ఎందుకన్నా? ఏదో పూసలు అమ్ముకున్నదా, ఏదో డబ్బులు వచ్చాయి 4 రూపాయలు తల్లిదండ్రులు పోషించామన్నట్టు ఉండాలి. ఏదో పైకి లేపడినప్పుడు పైన ఉండాలి కానీ నువ్వు ఎగురుతాను, రెక్కలు వచ్చాయి నాకు, నేను ఎక్కడ ఉండను అక్కడ పోతానంటే. కేరళ వాళ్ళు నూనె రాసి, కబ్బు నూనె రాసి అన్ని పెట్టి చేశారు, పంపించారు. నీకు తీరిందా? ఆ ఏది పడితే అది ఎగరకూడదు, రెక్కలు వచ్చాయి కదని చూడు సామెత ఉంది. ఏదో ఉందంటే ఏదేదో అయిపోద్దంట. కొద్దిగా అర్థం చేసుకొని ఉండాలి. మోనాలిసా అయిపోలేదు, మోనాలిసా ఆంటీ అయిపోయింది, ఇప్పుడు ఏవి పనికి రాకుండా అయిపోయింది. ఇంకా నీ సామాన్లు ఎవడో కొండో, నీ పూసలు ఎవడో కొండో. ఓకేనా? ఎలాగున్న లైఫ్ దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? లైఫ్ బాగుండాలి, కోరుకుండాలి, ఏదో ఫ్యామిలీ పోషించాలని ఏదో లైఫ్ ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏదో అనుకోవాలి కానీ ఎవడో కేరళలో కబ్బు నుండి ఇస్తాడు, రాస్తాడు అన్నాడు. అంతా రాసి తుడిచేసాడు. ఇంకా నీ బతుకు అయిపోయింది. అక్కడ నువ్వు నన్ను వచ్చి చేసుకోమన్నా నేను చేసుకోను. అంటే నువ్వు రెండోది బండి కాబట్టి, ఫస్ట్ బండి కాదు సెకండ్ హ్యాండ్ బండి కాబట్టి చేసుకోను. ఎందుకు పూసలు ఇంత ఫేమస్ చేసి ప్రపంచవ్యాప్తంగా చేస్తే ప్రజల్ని తల్లిదండ్రులను మోసం చేసి పెళ్లి చేసుకొని ఇలా చీట్ చేసి ఎందుకు ఎవరికి వస్తుంది కాలు దాడుతుంది? ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన ఇండియాలో ఒకటండి, కష్టపడినకి విలువ ఉంటది. ఎవడన్నా నేనన్నా ఎవడన్నా ఏంటంటే పోన్లే పూసలు అమ్ముకోదు కదా అని చూడలేదు. మనోళ్ళు లేపింది ఉన్నదా, డాబా ఎక్కి ఇలా కోస్తాను అన్నది, కోసి పడ్డాది. ఎవరు తప్పు? ఆవిడదే తప్పు. ఒక దేవుడు, ఒక ప్రజలు మనకి ఏంటంటే ఒక లైఫ్ ఇచ్చారు. అయ్యో నా ప్రజలు ఇచ్చారు ఏంటి, అయ్యో అక్కడక్కడ పూసలు అమ్ముకుని అంత అందంగా ఆ ఎమ్మి ఎలాగుందండి, శిల్పాల చెక్కులాగా ఉంది. అన్ని మొఖం చూస్తే నేనే చూసాను లైవ్ లో. ఏదో పోన్లే అందంగా ఉంది కదా అని ఏదో పోన్లే అని నేను కూడా ఫ్యాన్స్ అయ్యా. అలాంటిది ఏదో కేరళ వాడు నేను సరిపోనా? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ఉన్నారయ్యా? మాలాటోళ్ళు వాడచ్చు కదా. ఎక్కడో కేరళ వాళ్ళు ఎక్కాడు, కబురు రాసాడు, అంతా తీరింది. కానీ ఏంటంటే అన్న కొన్ని మంది ఏంటంటే వేస్ట్ కానీ ఆడవాళ్ళకి చెప్తున్నా. అంటే కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, రెక్కలు వచ్చే కదా ఎగురుతాం అనుకుంటారు. నెక్స్ట్ పడితే అక్కడ బుట్టలోనో బూరిలోనో. ఒక్కొక్క లైఫ్ ఇద్దప్పుడు ఆ లైఫ్ వినియోగించుకోవాలన్నా, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరన్నా ఒకటే. మరి మళ్ళీ ఇప్పుడు పూసలు అమ్ముకునే వ్యాపారానికి మొనాలిసా ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటదంటే ఇప్పుడు మన టెంపుల్ దగ్గర చెప్పెట్టుకోవడమే, ఎవరు చూడరన్నా. ఏంటంటే అన్నా ఇప్పుడు చూసుకో, పండు ఎప్పుడైనా స్టిక్కర్ అంటుంటేనా పండు బాగుంటది. స్టిక్కర్ తీసేసి బండి మీద ఉంటే ఇప్పుడు డిమార్ట్ లో పండు వేరు, ఇక్కడ బండ్ల మీద పండు వేరు. అలాగే ఇప్పుడు పూసల దండ అయిపోయింది, ఏమీ లేదు. ఇప్పుడు ఆంటీ మ్యారేజ్ అయిందంటే ఆంటీయే, అమ్మాయి కాదు కదా. ఇప్పుడు 16 సంవత్సరాలు అవన్నీ 20 సంవత్సరాలు ఉన్నాయి, ఆంటీ ఆంటీ అంటారు. ఇప్పుడు పూసల ఆంటీకి ఒకటే జీవితం, తల్లిదండ్రులకి వెళ్ళి కాళ్ళు పట్టుకో, దేవుడు కరుణిస్తాడు. ఏంటంటే మంచి లైఫ్ ఉంటది. ఇప్పుడన్నా నువ్వు మారు. ఏదో అయిపోయింది, గతంలో ఏదో జరిగాయి, అందరూ తప్పులు చేస్తున్నారు, నువ్వు తప్పు చేసావు అనుకోని కాలు మీద పడి నీ కన్నీరు బొట్టుని మీ అమ్మ పాదాల మీద పడి ఏడ్చుకుంటా మాట్లాడితే బాగుంటది అనిపిస్తుంది. సినిమా ఛాన్సులా? నేనే ఏమన్నా సినిమా ఛాన్సులు దానికి? అయిపోయిన సీను ఏం లేదు, అంత డొల్లా తినేసాడు అన్నయ్య. మొత్తం కేరళ వాడు మొత్తం తినేసాడు. ఆ పిప్పి ఏం చేస్తాం మనం? వద్దు, మనకు కావాల్సిన రసం. ఏంటంటే ఇప్పటికన్నా మారాలి. ఏంటంటే తల్లిదండ్రులు కావాలి కాబట్టి పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు ఏళ్ళ పట్టుకుని బతిమాలితే ఏదో జాలి పడతారు. అంత ఫేమస్ చేసిన ప్రజలకి ఎలా మొహం చూపిస్తుంది ఇప్పుడు మొనాలిసా? మొహం చూపిస్తే కొడతారండి, కొడతారు. మొహం చూపించొద్దు, కొడతారు అసలు. ఏంటంటే ఇప్పుడు ఆవిడ ప్లేస్ లో నేను అమ్ముతా, ఆవిడ ప్లేస్ లో పూసలు అమ్మింది కదా, ఈసారి నేను అక్కడికి వెళ్ళి టిఫిన్ అమ్ముతా. నేను కూడా ఫేమస్ చేయండి మన వాళ్ళందరినీ. ఓకేనా? మొనాలిసా లాగా నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరైనా ఫేమస్ చేస్తారు? నన్నే చేయమంటున్నా. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి చట్నీ, ఇడ్లీలు వాళ్ళు అమ్ముకుంటా, నన్ను కూడా ఫేమస్ చేయండి. ఫైనల్ గా మొనాలిసాని ఫేమస్ చేసిన వాళ్ళకి ఈ రోజు మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, మొనాలిసాని ఫేమస్ చేసిన వాళ్ళు చేస్తారు. మనోళ్ళు ఒకటి గుర్తుపెట్టుకో, మన ఇండియా ఏంటంటే లేనోడు ఉన్నోడు కాదు, ఆ టైంలోని లేపుతారు. లేపులా ఉంచుకోవాలి కానీ రెక్కలు వచ్చి ఎగురుతాడంటే ఊరుకోదు, కుదరదు. ఏంటంటే నేను మనకు కావాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రులు. దేవుడు లేకపోయినా వాళ్ళే దేవుడు లెక్క. మొనాలిసాని పెళ్లి చేసుకున్న పోక్సో చట్టం ఇరుక్కున్న వాళ్ళ భర్త సంగతి ఏంటి? ఆడ అయిపోయింది. 3 వేసాడు కాబట్టి 7 ఊసలు లెక్కెడతాడు.
ఆయన చూస్తే నాకే నచ్చలేదు, దానికి వెళ్ళి నచ్చేది అర్థం లేదు. అంత ఫోటోలో గ్రాఫిక్ చేసేది ఆ ప్రేమ గుడ్డిదే, అన్ని అయిపోయినాయి మొత్తం తినేసాడు. అదే నా మ్యాటర్. థ్యాంక్ యూ.